ఓం శ్రీ సాయిరామ్. 1966 జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతన వేదాంత జ్ఞాన సభలో ప్రసంగించినటువంటి ఉపన్యాసం నుండి ఈరోజు మరి కొత్త భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ధర్మము నిత్య సుఖమునసుకు మానసిక వ్యాపారము. ధర్మము ఇంటిదని నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. అట్టి శాస్త్రములే శృతులు, పురాణములు, ఇతిహాసములు మొదలైనటువంటివి. ఈ నాలుగింటి యందు శృతులు ప్రధానము. వీటిని అనుసరించియే స్మృత్యాది శాస్త్రములు వెలువడను. భారతీయ ధర్మము ఇటు పవిత్ర సంస్కృతి నుండి వెలువడినవి. కాలానుసారముగా మన సంస్కృతి, ఇతిహాస పురాణముల పూర్వకముగా మిత్రుని వలె జ్ఞానబోధ చేయుచున్నది. అందువలననే పురాణములు కూడా మిత్ర సమ్మతము అనబడును. వేదాధ్యయన పరులు శ్రోత్రులుగాను నైష్ఠికులుగాను ఉందురు. అందుచే వరలు ఉత్తమ సంస్కారాలు అనబడును. పురాణ సారములను గ్రహించి జ్ఞానార్జన చేయువారలు మధ్యమ సంస్కారులు అనబడుదురు. వీరు కొన్ని ఉత్తమ కావ్యముల ద్వారా, నాటకముల ద్వారా ధర్మమును గ్రహించి జ్ఞానమును సంపాదించుకుందురు. ఈ విధముగా వివిధ రీతుల భారతీయ సంస్కృతిని పూర్వ సంస్కారం అనుసరించి హిందువులు ఆర్జించిరి. భారతీయ సంస్కృతి దృష్టమైన ప్రపంచతత్వమునే కాక పరసత్యమును కూడా తెలుపుతున్నది. ఇది సనాతన ధర్మం అనేటువంటి నామాంతరము గల వైదిక మతముగా ఒప్పుచున్నది. ఆధునిక కాలమున ప్రచారమున ఉన్న సర్వమత సిద్ధాంతములు ఈ మతమునందు ఇమిడి ఉన్నవి కాదన్న వారు నిష్పాక్షిక దృష్టితో మూలమును పరిశీలించుట సమంజసము. పాశ్చాత్య నాగరికత సంపర్కము చేతను, ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు, ప్రబోధులు లేని కాలము చేతను, మూల గ్రంథములను అర్థము చేసుకునేటువంటి శక్తి లేకను భారతీయ భాగ్యమైనటువంటి శాస్త్ర రాజ్యములు సంస్కృత భాషలో ఉండుచే అట్టి దైవ భాష అయినట్టి సంస్కృతమునకు స్వస్తి చెప్పుడు చేతను సత్యము తెలియక భారతీయ సంస్కృతి ఇంత పేదవటకు కారణమైనది. సాన పెట్టిన కొలది వజ్రం ఎట్లా ప్రకాశిస్తుందో అట్లనే హిందూ మతమునందలి రహస్యములు ఓపికతో విచారణ సెలపు కొలది అందరి పవిత్ర ఆధ్యాత్మికత్వము అంత ప్రకాశించును. తినన్న రుచి తెలియను, నీటిలో దిగిన లోతు తెలియను. కానీ తినక రుచి చెప్పుట ఎంత సత్యమో భారతీయ సంస్కృతిని అనుభవించక నిరసన భావమున చూచువార్లకు సత్యము అంతటిది. హిందూ సంస్కృతి భారత జాతికి జీవకర్ర, వైదికుల వెన్నెముక, జీవులకు ఇహపరదాయకము. ఇటు హిందూ సంస్కృతి విశ్వ సంస్కృతియే అని చెప్పవచ్చును. మిగిలిన సంస్కృతులు విభిన్న ప్రాంతములో విభిన్న రూపములతో ఉండును. దయా ధర్మ దమ్మములతో పుట్టుకుదులదే భారతీయ సంస్కృతి. ధన ద్వేష దాక్షిణ్యాదులకేమాత్రము లొంగదు, పొంగదు. కావున పాశ్చాత్య నగరిత ఫలితముగా సంస్కరించు ఉద్దేశముతో ఆధునిక మతముల ప్రాబల్యము మన దేశములో విజృంభించిన హైందవ సంప్రదాయం నశించకపోవటే కాక ఇతర మతములను కూడాను సామరస్యముతో తీర్చిదిద్దు శక్తి గలదే ఉన్నది. ఇంతేకాక ఈశ్వరాంశము లేని పదార్థము లేదని రుజువు చేసిన సత్యమతము హిందూ మతము. సామరస్యపూర్వకమైనటువంటి దాని మూల సిద్ధాంతములు సరిగా గ్రహించకపోతే వివిధ మతావలంబకులలో ద్వేషము పెచ్చుపెరుగుటకు కారణమైనది. మతం యొక్క సత్య స్వరూపం తెలుసుకోలేక లౌకిక ఆచార ప్రచారములను పురస్కరించుకొని మతమే మన భారతీయులను భ్రష్టులను చేయుచున్నదని వాగేటువంటి నోర్లు భారతీయుల్లో లేకపోలేదు. అట్టి వారి కూటమి మత నిర్మూలన కావాలని ప్రయత్నిస్తున్నది. పాపము చీమ సముద్రములో వెతుకుటకు ప్రయత్నించినట్లు పిల్లి పాల సముద్రమునంతను త్రాగాలని చెప్పి ఆశించినట్లు ఉన్నది వీరి వెరికేకలు. వీరి ఏ మతమునో లేదని వాదించడం కూడా ఒక మతమేనని ఎందుకు వారు తెలుసుకోలేకపోతున్నారో. ఇంత మాత్రము తెలిసి ఉండినా ఈ తెలియని మార్గమున ఎందుకు పయనము సలిపిందురు? మతములను చెరుపుకొనుచున్నారు. పోని మతములు ఏకము కావాలని ఆశించువారు మొదట తమ మతులను ఏకము చేయుటకు ప్రయత్నించినచో వారి కృషి సునాయాసముగా జయముగాంచును. అట్లుగాక మతములు ఏకము కావాలనన్నా సాధ్యము కాని పని. కారణం ఏమన్నా మతి నుండి పుట్టినది మతము కనుక ఆదిని పట్టిన అంచము తేలును. పునాదులు భద్రతను చూడక మిద్దెపై మిద్దెను కట్టుటకు ప్రయత్నించిన అది ప్రమాదమునకు దారి తీయవచ్చును. లేక మతము చేయ పని ఏమి అని నన్ను విచారించగా దాని నిర్మూలనము చేయుటకు కంకణము కట్టుకున్నటువంటి అది మరింత అమాయకత్వము. మతము పేరున అన్యాయ అక్రమ అనాచారము జరగవచ్చును. కానీ మతము అట్టి దుర్మార్గులకు ఏనాడును చోటివ్వదు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు,
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.